T20 వరల్డ్ కప్ సెమీస్ కి భారత్ వెస్టిండీస్ తో డూ ఆర్ డై మ్యాచ్ లో విజయం 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్. నెల్లూరు జీజీహెచ్ లో అగ్ని ప్రమాదం, పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు, బయటికి పరుగులు తీసిన గర్భిణీలు, బాలింతలు. బిఆర్ నాయుడు రాజీనామా చేయాలన్న భూమన, వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్, వీడియోని మార్పింగ్ చేశారన్న బిఆర్ నాయుడు. సీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు, ఏ అనుమతులతో తెలంగాణ ప్రాజెక్టులు కట్టింది, నెల్లూరు ప్రకాశం జిల్లాలకి కూడా నష్టమన్న సజ్జల. అంబటికి కొడాలి నాని సుచరిత పరామర్శ, అంబటిని కావాలనే రెచ్చగొట్టారన్న నాని, బెదిరింపులకి వైసీపీ భయపడదన్న నేత. మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు, ఇళ్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలి, ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్న కేటీఆర్. శారదాపీఠానికే 2 ఎకరాల భూమి, గాంధీ ప్రాజెక్టుపై అభిప్రాయాలు మాత్రమే తీసుకున్నాం, ఇళ్లు కూల్చడం అవాస్తవమన్న శ్రీధర్ బాబు. మునుగోడు వెనకబడి ఉందన్న రాజగోపాల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరుపై ఎమ్మెల్యే హ్యాపీ, సీఎం రేవంత్ కి ధన్యవాదాలు. కరీంనగర్ సిపిపై దుర్వినియోగం ఆరోపణలు, ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చారన్న కౌశిక్ రెడ్డి, అధికారులు పట్టించుకోవడం లేదన్న బీఆర్ఎస్ నేత. భూదాన్ బాధితులకు రామచంద్రరావు పరామర్శ, పేదలపై దాడి చేసి దౌర్జన్యానికి ఇళ్లు కూర్చారు, రేవంత్ ది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అన్న టీబీజేపీ చీఫ్. వేట్లపాలెం మృతుల కుటుంబాలకి నష్టపరిహారం, బాధితులకి చెక్కులు పంపిణీ చేసిన మంత్రులు, 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం. కడప జిల్లాలో 2 గల్లంతు, పెన్నాలో ఈతకెళ్లిన 3 యువకులు, ఒకరు క్షేమం, 2 కోసం గాలింపు. రేవంత్ ను కలిసిన నటి రష్మిక, ఈ నెల 4న హైదరాబాద్ లో విజయ్ రష్మికల రిసెప్షన్, రేవంత్ దంపతులకి ఆహ్వానం. తమిళనాడులో మోదీ పర్యటన, మదురైలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి సందర్శన, తమిళనాడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా అన్న మోదీ.